రైతు భరోసా పథకం నిధులు ఆదివారం అర్ధరాత్రి నుంచి రైతుల బ్యాంకు ఖాతాలోకి టకీమని పడతాయంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లుగానే నిన్న ఆయా రైతులకు నగదు జమ అయింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం కింద 561 మండలాల్లోని 577 గ్రామాలకు చెందిన 4,41,911 మందికి పెట్టుబడి సాయం అందింది. మొత్తం 9,48,333 ఎకరాలకు సంబంధించి 569 కోట్లు ఖాతాలో జమ అయ్యాయి. వీరితో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు కూడా సాయం అందింది. మొదటి విడతగా తొలి రోజు 18,180 మంది వ్యవసాయ కూలీల ఖాతాల్లో ఒక్కొక్కరికి 6,000 చొప్పున జమ చేశారు. ఈ రెండు పథకాలకు కలిపి 579 కోట్లను ఆర్థిక శాఖ విడుదల చేసింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఆదివారం ఒకే రోజు 4 సంక్షేమ పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పథకాలకు శ్రీకారం చుట్టిన రేవంత్ సర్కార్ వీటి ద్వారా తొలి రోజు మొత్తం 6,15,677 మంది అర్హులకు లబ్ధి చేకూర్చింది. ఆయా గ్రామాల్లోని రైతులకు రైతు భరోసా, వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాతో పాటు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులకు కార్డులు జారీ చేశారు. ఇల్లు లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. 26న బ్యాంకులకు సెలవు కావడంతో నిన్న ఉదయం నుంచి ఈ నిధులు రైతుల ఖాతాలోకి చేరాయి.